వర్షం అయితే రాకుండా చాలు, జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే జారిపోతుంది. నా చేసి మైలవరం వెళ్ళేసరికి వర్షం పడిద్దాం. ఆపుతున్నా హ్యాండిల్ తిప్పేస్తుంది, లాగేస్తుంది. ఓ ఓ ఓ ఓ ఈ ఎండ మాత్రం వేరే లెవెల్. ఇవన్నీ వేసుకొని పోవాలంటే జాతండు ఈ అన్న చూసుకున్నా. ఆ ఫ్లైఓవర్ ఎక్కేయాలిగా, అదే ఆ ఫ్లైఓవర్ ఎక్కాలిగా. అగో చార్మినార్, విజయవాడలో కూడా చార్మినార్ వచ్చింది. నెక్స్ట్ తిరువురు, స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్, మనం ఏమో రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 167 భద్రాచలం అంతే. ఆల్రెడీ చల్లబడిపోయిందిలే, ఇంకా వర్షం అయితే రాకుండా చాలు, వెళ్ళిపోతాం. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. ఏంది రోడ్డు గీకారు, జారిపోతుంది అడవి వెళ్తే జారుతుంది. జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే జారిపోతుంది. నా చేసి మైలవరం వెళ్ళేసరికి వర్షం పడిద్దాం. గాలిదుమ్ము ఫుల్గా వస్తుంది. జై సాయిరామ్. అమ్మా బాబోయ్, మనం ఇంక మైలవరంలోనే ఉంటామే. ఆహా, ఏసీ వచ్చినట్టు వస్తుంది గాలి. వెళ్దామా ఆపనా? ఓకే. 143 భద్రాచలం. సూపర్, వాట్ ఏ నెంబర్. ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నాకు దారి తెలుసు. అదే తోసేస్తున్నావు సైడ్కి. ఆపుతున్నా. అదే ఈ లారీది ఇంకొంచెం అయ్యేసరికి, అదే లారీ కూడా వచ్చేసరికి డబుల్ అయింది ఫోర్స్, లాగేస్తుంది. హ్యాండిల్ తిప్పేస్తుంది, లాగేస్తుంది. ఏం కాలే ఆగుదా కాసేపు. అదే కానీ ఇక్కడ బాగా ఎక్కువ ఉంది. నువ్వు ఎక్కి కూర్చో నువ్వు. అగో అక్కడ గుడి ఉంది అంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓడిని అసలు ఆయన చూడు, ఆయన కూడా అయిపోయాడు. దిగుడాడి కష్టమైద్ది. ఇట్రా నువ్వు వద్దా? సర్లే. ఆగిపోయాడు ఇక. అదిగో చూడు ఆయన కూడా. వాళ్ళు పాపం ఊక్కుండు ఎట్టగొట్ట పోతున్నారు. అమ్మయ్య పద చిన్నగా ముందు ఈ ప్లేస్ దాడతాను, వదిలే. నాకెందుకు ఇక్కడ ఆ గోడ దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా,
ఆ లారీ ఉంది కదా, నువ్వు వద్దులే నడుచుకుంటారా? నాది పోద్ది, అదేం లేదు. లేదు లేదు ఏం కాదు, వదిలేదా? నువ్వు వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళు. అరే ఏంట్రా ఇది, చిన్నగా గోడ దగ్గర ఉంటే అస్సలు రే నాకు తెలిసి గోడ ఉంటే ఆపిద్దని ఓ చిన్న నమ్మకం అంతే. ఓ ఓ ఓ కొంచెం ఓకే అమ్మా. ఓ హాయ్. అసలు ఆ బండిని అటు ఇటు వేసేస్తుంది. ఇగో వాళ్ళు అదిగో చూస్తే ఆయన సైడ్కి వంగిపోయి వెళ్తున్నాడు, ఇలా క్రాసే వెళ్తుంది. అగో వెనకాల చూడండి ఎంతమంది ఆగారు. నేను ఆపను. 1 2 3 4 5 6 ఇగో అన్న ఆగెళ్ళండి ఎందుకు రిస్క్. అదిగోండి అస్సలు మామూలు కలదం కాదు, వేరే లెవెల్ ఇది. మా పెట్టుందా, మా డ్రిల్లర్ని కొంచెం గట్టి కట్టమని చెప్పాలి నన్ను. అగో మా నాన్న తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. అజ్జే తగ్గిన గ్యాప్లో వెళ్ళిపోవాలి మనం. ఏంది గాలికా పద ఓ అదిగో చూడు. లేదు డాడీ ఇట్లా వెళ్తున్నారు, చిన్నగా ఆగుదాం వెళ్ళిపోదాం అని అంటలే. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇందాక ఒక ఆయన వెళ్తున్నాడు, అదిగో అసలు వ్యూ మాత్రం భలే ఉంది. అది చూడు మబ్బులు పట్టించుకోవట్లేదు గాలిని కూడా వాళ్ళు. అమ్మయ్య కొంచెం తగ్గింది. లాస్ట్ 1/2 గంట నుంచి 10 కిలోమీటర్లు కూడా దాట్లా. వెల్కమ్ టు తిరువూరు. వర్షం అయితే తగ్గిపోయింది. కరెక్ట్గా తిరువూరు నుంచి 100 కిలోమీటర్లు భద్రాచలం. మొత్తానికి ఆంధ్ర తెలంగాణ బోర్డర్. టోల్ రోడ్ ఎండ్స్ అండ్ ఇక్కడితో ఎన్టీఆర్ జిల్లా ఎండ్ అయిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు ముగింపు. అదే ఇప్పుడు తెలంగాణలోకి వెళ్తున్నాం. టోల్ రోడ్ స్టార్ట్స్. ఇది తెలంగాణ టోల్ రోడ్. చాలా కాలం తర్వాత మా బండి తెలంగాణలో అడిగింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అక్కడక్కడే దిగింది. ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చేసింది. చూసా తడిసిపోయింది అక్కడంతా రోడ్డు. స్లోకి వెళ్ళామంటే తడవకుండా వెళ్ళిపోతాం. ఓరి మేకలో అక్కడ అమ్మ నిలిపితేగా. కింద నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది, కానీ ఏ ఏరియాకి వెళ్తుందో మాత్రం నాకు ఐడియా లేదు. ఖచ్చితంగా సత్తుపల్లి, రాజమండ్రి వైపే అనుకుంటున్నాను. కొత్తగూడెంకేమో. కొత్తగూడెం నుంచా? సత్తుపల్లి ట్రాక్ అది. ఓకే, కొత్తగూడెం ఇంకా 32. ఎండింది మళ్ళీ తడిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఏదో కొత్త బ్రిడ్జ్ కడుతున్నారా? సైడ్కి రోడ్డు వేశారు. సీతమ్మ ప్రాజెక్టా? గోప్రోలో 38% ఛార్జింగ్ ఉంది. మొత్తానికి కొత్తగూడెం కూడా చేరుకున్నాం. స్వాగతం కొత్తగూడెం. ఏ ఊరు స్వామి ఇది? కొత్తగూడెం వాళ్ళు కదా, మినిమం ఉంటుంది. వెల్కమ్ టు భద్రాచలం. ఈ కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చా? దానికేనా? నా చిన్నప్పుడు ఎప్పుడో కట్టడం మొదలెట్టారు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మొదలెట్టారు. జాబ్ చేసే టైంకి పూర్తయింది. ఏంటిది కొత్త ట్రావెల్స్? గుప్తా ట్రావెల్సా?
గుప్తా ట్రావెల్స్ అంట తిరుపతికి పెట్టాడు. మొత్తానికి భద్రాచలం వచ్చేసాం. ఓకే, హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.